ప్రవచనము కావచ్చు, ఈ యొక్క ఆశీర్వాదము కావచ్చు, వాగ్దానము కావచ్చు. అక్కడ ఆది తల్లిదండ్రులతో చేసినటువంటి ఆ యొక్క వాగ్దాన ప్రవచనము నోవా గారి దగ్గరికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? నోవా గారి దగ్గరికి వచ్చినట్టుగా వాక్యములు మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం కొంచెం చాలా వాక్యమును గమనించాలా శ్రద్ధగా. ఆది కాండము 9వ అధ్యాయము, ఆది కాండము 9వ అధ్యాయము 8-10 వచ్చేది మనం చూసిన వారమైతే, మరియు దేవుడు నోహు అతని కుమారులలో, ఇదిగో నేను మీతోను, మీ తదంతరము, మీ సంతానముతోను, మీతో కూడా ఉన్న ప్రతి జీవితోను, పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, నా నిబంధన స్థిరపరుచున్నాను, నా నిబంధన స్థిరపరుచున్నాను అని ఇక్కడ వాక్యములో మనము చూడగలుగుతున్నాము. జలప్రళయము వచ్చిన తరువాత దేవాదేవుడు యేసుక్రీస్తు యొక్క అవతారము గురించి నోవా గారి కుమారులతోటి మాట్లాడుతున్నాడు. జలప్రళయం వెళ్ళిన తర్వాత నోవా గారితోటి దేవుడు మాట్లాడుతున్నాడు. నోవాహు ఇంకా జలప్రళయం ఎప్పుడు కూడా ఇలాంటి జలప్రళయము రాదు. భూజంతువులు కావచ్చు, సమస్త జీవరాశులు కావచ్చు, అంటే ఒక అవతారం యొక్క చరిత్ర కావచ్చు, ఆ వరుస కావచ్చు, నేను చెప్తున్నాను ఈ రోజున. కాబట్టి నిబంధన, ఇది చాలా గొప్ప మాట. నిబంధన చాలా గొప్ప మాట. ఎవరు నిబంధన చేస్తున్నారు? దేవుడు నోవా గారికి నిబంధన చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఇటువంటి జలప్రలయం రాదు, ఎప్పుడు కూడా ఇటువంటి నశింపు రాదు. నా మాట నమ్ము, నా మాట విశ్వసించు అని చెప్పి దేవుడు అక్కడ మాట్లాడుతున్నట్టుగా వాక్యములో మనము చూడగలుగుతున్నాము. ఒక మాటలు చెప్పాలంటే ఇది గొప్ప ఆశీర్వాద వాక్యమే, ఆశీర్వాద ప్రవచనమే, ఆశీర్వాద ప్రవచనమే. ప్రియురా, ఇక్కడ మనం గమనించిన వారమైతే వాగ్దానం చేసేవారు ఉండాలి, వాగ్దానం అందుకునేవారు కూడా ఉండాలి, మధ్యలో వాగ్దానం ఉండాలి. వాగ్దానం చేసేవారు, లేకుంటే ప్రవచించేవారు, వాగ్దానం చేసేవారు, లేకుంటే వాగ్దానం అందుకునేవారు, ఆశలు అందుకునే వాళ్ళు, ఇద్దరు వ్యక్తులు ఉండాలి గమనించిన వారమైతే. ఇక్కడ దేవుడు కనబడుచున్నాడు, నోవా కనబడుచున్నారు. దేవుడు ఆ యొక్క వాగ్దానం ఇస్తున్నారు. ఎప్పుడు కూడా ఇటువంటి జలప్రళయం రాదు, ఇంకా రానివ్వను అని చెప్పి అక్కడ వాగ్దానంలో మనము చూడగలుగుతున్నాము. తర్వాత గమనించిన వారమైతే నోవా గారి యొక్క సంతానంలో వచ్చినటువంటి షేము గారిని మనం చూస్తూ ఉన్నాము. నోవా గారి యొక్క సంతానంలో వచ్చినటువంటి షేము గారిని మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఆది కాండములోనే 5వ అధ్యాయములో మనం గమనించిన వారమైతే చూడండి. ఆది కాండము 9వ అధ్యాయము 26 చూడండి. 26